ప్రధానంగా జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. అట్లాగే టెట్ మార్కులలో మాకు ఓసీలకు 90 మార్కులు అయితేనే ఎలిజిబుల్ అయినటువంటి దాన్ని పెట్టారు. మిగతా సామాజిక వర్గాలకు 45, 60 మార్కులు వస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. ఇంకా ఏదైతే ఉద్యోగ అర్హత మార్కులలో కూడా మిగతా వాళ్లకు మా ఓసీ బిడ్డలకు చాలా తేడాలు ఉన్నాయి. మా వాళ్ళు 30% వస్తేనే 30 సంవత్సరాలు ఉంటేనే ఎలిజిబుల్, మిగతా వాళ్లకు 45 సంవత్సరాలు ఉంటే ఎలిజిబుల్ అనేటువంటి పద్ధతిని పెట్టారు. లేదు, ఉద్యోగానికి అర్హత అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి ఒక ప్రాతిపదిక ఉండాలనేటువంటిది కూడా ఆ డిమాండ్లో ఒక భాగంగా పెట్టడమైనటువంటి జరిగింది. అట్లాగే మేము అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాజ్యాంగాన్ని సవరించి అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చాది. అది సుప్రీంకోర్టు కూడా న్యాయమైన సమస్య అని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది.